అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో ద్వారా షుగర్ పేషెంట్లు, డయాబెటిక్ పేషెంట్స్లో వాళ్ళ ఆహారపు అలవాట్లు, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అపోహల గురించి ప్రధానంగా చెప్దాం అనుకుంటున్నాము. ప్రధానంగా ఏంటంటే షుగర్ పేషెంట్స్లో అందరూ అనుకుంటున్నట్టుగా ఆహారం అనేది నియంత్రించాల్సిన అవసరం లేదు ఎక్కువ. అది జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే, మన డైట్ షెడ్యూల్ని మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం ద్వారా షుగర్ వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవచ్చు. అంటే నా మీనింగ్ మందులు వాడొద్దని కాదు. నియంత్రణలో ఉంచుకోవడం అనేది మందుల సహాయంతో జాగ్రత్తగా ఆహారం అనేది ప్లాన్ చేసుకొని ఒక క్రమమైన పద్ధతిలో ఆహారం తీసుకోవడం ద్వారా షుగర్ వ్యాధిని చక్కగా నియంత్రించుకోవచ్చు. మేము 35 ఏళ్ళు 40 ఏళ్ల నుంచి డయాబెటీస్ ఉండి ఏ రకమైన కాంప్లికేషన్స్ లేకుండా చాలా హెల్దీగా ఉన్న వాళ్ళని చాలా మందిని చూశాను నేను నా కెరీర్లో. సో ప్రధానంగా ఏంటంటే మనం చెప్పుకుంటూ ఉంటాము, షుగర్ వ్యాధిలో మెయిన్గా కార్బోహైడ్రేట్, పిండి పదార్థాన్ని నియంత్రించుకోవాలి. సో పిండి పదార్థాన్ని నియంత్రించుకోవడం ద్వారా మనం బల్క్ని కోల్పోతున్నాం. ఆహారంలో తీసుకునే ఆహారంలో ఇండియన్ డైట్ ప్రధానంగా చూస్తే మీరు, మనం నార్త్ ఇండియన్స్ గోధుమ తీసుకుంటారు, సౌత్ ఇండియన్స్ బియ్యం తీసుకుంటారు. గోధుమ కానీ బియ్యము, జొన్న, సజ్జ, రాగి, ఇవన్నీ కూడా స్టేపుల్ డైట్. ఇవన్నీ కూడా పిండి పదార్థాలే. కాకపోతే బియ్యం కన్నా గోధుమ బెటరు, గోధుమ కన్నా జొన్న, సజ్జ, రాగి బెటరు. ఎందుకు బెటర్ అంటే వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది రైస్ కన్నా కూడా వీటికి తక్కువ, వీటి కన్నా కూడా మిగతా వాటికి ఇంకా తక్కువ. వీటిలో కూడా ఎప్పుడైతే మనం పాలిష్ పట్టకుండా లేదంటే సెమీ పాలిష్డ్ పదార్థాన్ని ఎప్పుడైతే తీసుకుంటామో దానిలో ఫైబర్ అనేది ఎక్కువ చేరటం వల్ల మనకి షుగర్ పెరిగే అవకాశాలు అనేది, బాడీలో గ్లూకోజ్ స్థాయి పెరిగే అవకాశం అనేది తగ్గుతుంది. ఇది ఒక ప్రధానమైన అంశం. దీంతో పాటుగా మనకి ఆహారంలో కడుపు నిండాలి కదా. ఇప్పుడు మన అందరూ ఆహారం అనేది తీసుకున్న తర్వాత మీరు బియ్యం తగ్గించేసామని చెప్పడం, పావు గిద్ద అరగద్ద తినమంటున్నారు. మేమేం చేసుకోవాలి? కూర పెంచుకోవాలి. కూరలో ఫైబర్ ఎక్కువ చేరుతుంది కాబట్టి ఆహారంలో బల్క్ అనేది తయారవుతుంది, కడుపు నిండడంలో హెల్ప్ అవుతుంది. సో అందువల్ల బియ్యం పదార్థాలు, కార్బోహైడ్రేట్ తగ్గించి కూర పెంచుకోవడం అనేది ప్రధానమైన కాన్సెప్ట్. దీంతో పాటుగా మేము ఇతరత్ర డైట్ ప్లాన్ కూడా చెప్తాను, సబ్సిక్వెంట్గా చెప్తాను. బేసిక్గా ఉండే ప్రిన్సిపల్ చెప్తున్నాను. అన్నం తక్కువ, కూర ఎక్కువ. సింపుల్. మనం ఎంత అన్నం కలుపుకొని దానిలో ఎంత కూర వేసుకుంటాం, ఇది తప్పు. అన్నం ఎంత ఉంటుందో కూర ఈక్వల్ క్వాంటిటీ కానీ అంతకన్నా ఎక్కువ కానీ ఉండేట్టుగా చూసుకోవాలి. దానివల్ల ఫైబర్ పరిమాణం అంటే పీచు పదార్థం అనేది ఎక్కువ చేరి మనకి ఒంట్లో గ్లూకోజ్ స్థాయి మరి విపరీతంగా పెరగకుండా హెల్ప్ అవుతుంది. ఇది ఒక ప్రధానమైన అంశం. ఈ అంశంతో పాటుగా ఇతరత్ర డైట్ ప్లాన్ కూడా మనం డిస్కస్ చేసుకుంటాము. సాధారణంగా ఇండియన్ డైట్ ప్లాన్లో ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ అనేది సాధారణంగా టిఫిన్ కింద పెట్టుకుంటూ ఉంటారు. టిఫిన్ కింద పెట్టుకునే దానిలో ఒకళ్ళకి ఎవరికన్నా 4 ఇడ్లీ తినే అలవాటు ఉందనుకోండి, లేదంటే దోశ తినే అలవాటు ఉందనుకోండి. దోశలు, ఇడ్లీలు వీటన్నిటిలో కూడా దేంతో చేస్తారండి? సాధారణంగా చేసేది దీంతో బియ్యం సంబంధించిన పదార్థం వాడతారు, బియ్య పిండి వాడతారు, లేదా బియ్యపు రవ్వ వాడతారు. అందువల్ల ఇవి బియ్యం కాదు, లేదంటే వీటితో షుగర్ పెరగదు అనే అపోహ వీడండి. చాలా మంది చెప్తుంటారు, మేము నైట్ టిఫిన్ చేస్తామండి అని. టిఫిన్ ఏం చేస్తారంటే 3 ఇడ్లీలు తింటాను, 3 దోశలు తింటాను. ఏం ఉపయోగం? ఎటువంటి ఉపయోగం లేదు. ఆ పూట కూడా వీళ్ళు అన్నం తిన్నట్లే లెక్క. అందువల్ల తినే ఇడ్లీలు కానీ, దోశలు కానీ, చపాతీలు కానీ వీటిల్లో క్వాంటిటీ అవి తగ్గించుకొని ప్రతి పూట కూడా ఉదయం కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, రాత్రి కావచ్చు, కూరగాయలకు సంబంధించిన పదార్థం ఒకటి పెట్టుకోవడం అలవాటు చేసుకోండి. ఇది కంపల్సరీగా అలవాటు చేసుకోండి. ఎందుకు? కడుపు నిండడానికి. కడుపు నిండడం అనేది ముఖ్యం, షుగర్ పెరగడం కాదు. అందువల్ల ప్రతి పూట కూడా కూరగాయలకు సంబంధించిన పదార్థం, అది సలాడ్ రూపంలో తీసుకోండి. మీకు సలాడ్ రూపంలో తీసుకోవడం కష్టం అవుతుంది అనుకోండి, అవి జ్యూస్. ఇప్పుడు ఏదైనా దోసకాయ కానీ, తర్వాత బెండకాయ కానీ, టొమాటో, క్యారెట్, బీట్రూట్, ఇవన్నీ కూడా కూరగాయలు, ఫైబర్ రిచ్ వెజిటబుల్స్. సో ఇవన్నీ కూడా మీరు పాలతో మిక్స్ చేసుకొని, పంచదార లాంటివి మిక్స్ చేయకుండా ఏదో కొద్దిగా నామకే వేస్తే ఏమన్నా వేసామంటే ఆర్గానిక్ జాగరీ, బెల్లం లాంటివి ఏమన్నా కొంచెం కలిపితే కలపచ్చు, టేస్ట్ కోసం. అంతే. నేను చెప్పాను కదా అని చెప్పి మళ్ళీ ఇష్టం వచ్చినట్టు తీసుకుని మళ్ళీ షుగర్ పెరిగిందని మళ్ళీ నా దగ్గరికి రావద్దు. సో ప్రధానంగా ఏంటంటే కూరగాయలకు సంబంధించిన జ్యూస్ కానీ, సలాడ్ కానీ ప్రతి పూట పెట్టుకోవడం అలవాటు చేసుకోండి దయచేసి. ఇది నేను అందరికీ విజ్ఞప్తి చేసి చెప్తున్నాను. దీనివల్ల ఆహారంలో బల్క్ పెరిగి కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. మీరు తినే మెయిన్ డైట్ ఏదైతే ఉంటుందో, అది ఇడ్లీ కావచ్చు, మిగతా కావచ్చు, అవన్నీ కూడా వాటి వల్ల షుగర్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అవి తగ్గించాలి.
ఇది ప్రధానమైన కాన్సెప్ట్. దీంతో పాటుగా కూరగాయల్లో మినరల్స్ ఇవన్నీ పుష్కలంగా వస్తాయి, విటమిన్స్ అనేవి పుష్కలంగా వస్తాయి కాబట్టి వీటి వల్ల మాల్ న్యూట్రిషన్ వచ్చే అవకాశం చాలా మటుకు తగ్గుతుంది. తర్వాత ఉదయం 9ంటికి తీసుకుంటే మధ్యాహ్నం 2 దాకా చాలా మంది ఆహారం తీసుకోరు. ఇది తప్పు. మధ్యలో 11, 12 ప్రాంతాల్లో ఏదన్నా ఒక రాగి జావ లాంటివి ఒక గ్లాస్ తీసుకోండి. మధ్యాహ్నం తీసుకునే డైట్లో కూడా ఇందాక నేను చెప్పినట్టుగా కూరగాయల సలాడ్ కానీ లేకపోతే కూరగాయల జ్యూస్ కానీ కంపల్సరీగా పెట్టుకొని అది తీసుకున్న తర్వాత మీరు మెయిన్ కోర్సు అంటే రైస్ మేము చెప్పే సాధారణంగా అరగిద్దలోపు తినమని చెప్తాం, సపరేట్గా వండించుకోమని చెప్తాం. ఎందుకంటే అందరితో పాటు కలిసి తీసుకుంటున్నప్పుడు ఎక్కువ తీసుకుంటున్నారా తక్కువ తీసుకుంటున్నారా అనేది తెలియదు కాబట్టి అది ఒక అరగిద్దలోపు మీకు సపరేట్గా వండించుకొని అది ఖచ్చితంగా మీరు ప్రతిరోజు తీసుకునేటట్టుగా జాగ్రత్త పడాలి. ఇలా లేని పక్షంలో ట్యాబ్లెట్కి దీనికి సంబంధించిన బ్యాలెన్స్ అనేది తప్పుతుంది, లేదా ఇంజెక్షన్కి ఫుడ్కి సంబంధించిన బ్యాలెన్స్ అనేది తప్పుతుంది. ఇది ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అందువల్ల మీకు సపరేట్గా వండించుకొని చేసుకోవటం, ఆకలి ఎక్కువైతే కూర పెంచుకోవటం. ఆకలి ఎక్కువైంది కదా అని చెప్పి ఇంకొక పావు గిద్దో అరగిద్దో అన్నం తినడం కాదు. అన్నం క్వాంటిటీ ఫిక్స్ చేసుకొని కూర క్వాంటిటీ మీరు పెంచుకోవచ్చు. మీరు ఉడికిన కూర కావచ్చు, పచ్చికూర కావచ్చు. ఉడికిన కూర అయితే మాత్రం గుర్తుపెట్టుకోండి, కూరలో నూనె, ఉప్పు, కారం తగ్గించుకోవాలి. మీకు సపరేట్గా చేయించుకోండి మీకు ఇంట్లో ఇబ్బంది అయితే. అంతేగాని కూర తినమన్నాం కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మళ్ళీ ఎక్కువ తిని అల్సర్ తెచ్చుకోవద్దు. దీనిలో కూర కంపల్సరీగా నూనె, ఉప్పు, కారం తగ్గించుకొని ప్రిపేర్ చేయించుకోవాలి. తర్వాత మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత నైట్ 8, 9 దాకా ఎవరు చాలా మంది తినరు. ఇది చాలా తప్పు. సాయంకాలం పూట కంపల్సరీగా ఏదో ఒకటి తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? ఒక 4 గంటలు మధ్యాహ్నం తిన్న తర్వాత గ్యాప్ తీసుకుని ఈవినింగ్ టైంలో ఏదన్నా మ్యారీ బిస్కెట్స్ విత్ కప్ ఆఫ్ టీ కానీ కప్ ఆఫ్ మిల్క్ కానీ. టీలో షుగర్ వేసుకోకూడదు, కాఫీలో షుగర్ వేసుకోకూడదు. షుగర్ ఫ్రీ సబ్స్టిట్యూట్స్ దొరుకుతున్నాయి బజార్లో, టాబ్లెట్స్, అవి ఏమైనా వేసుకోవచ్చు ఒకటి. లేదా మీకు ఓకే అనుకుంటే కనుక కొంచెం ఆర్గానిక్ జాగరి, కొద్దిగా, ఎక్కువ కాదు, నేను చెప్పాను నీకు వద్దు, కొద్దిగా తీసుకొని మ్యారీ బిస్కెట్స్ లాంటివి తీసుకోవడం చేసుకోవచ్చు. తర్వాత ఇంకొక ముఖ్యమైన టిప్ చెప్తాను. పప్పు పదార్థాలు అంటే మినప్పప్పు కానీ, అలచందలు, పెసలు, శనగలు ఇట్లాంటి వీటి వల్ల పెద్దగా షుగర్ పెరిగే అవకాశాలు ఉండవు. అవి మీరు ఉడకబెట్టించుకొని దానిలో తాలింపు ఏమైనా వేయించుకొని గుగ్గిళ్ళలాగా తీసుకున్నా కూడా పెద్దగా షుగర్ పెరిగే అవకాశాలు ఉండవు. అందువల్ల ఇటువంటి వాటితో మీరు ఆకలిని ఆపుకోవచ్చు, షుగర్ పెరిగే అవకాశాలు పెద్దగా ఉండవు. ఇది ఒక చిన్న టిప్. ఎవరికన్నా తినాలనిపిస్తే వడల్లాగా వేయించుకొని అలచంద వడలు, పెసర వడలు ఇట్లాంటివన్నీ తీసుకున్నా, పెసర దోశలు లాంటివి తీసుకున్నా కూడా ఎక్కువ నూనె పడకుండా జాగ్రత్త పడండి. సో వాటి వల్ల షుగర్ స్థాయిలు పెద్దగా పెరగవు. నైట్ కావాలనుకుంటే మీకు రొట్టె కానీ సంకటి కానీ. రొట్టె అంటే మీడియం సైజ్ రొట్టెలు 2, సంకటి అయితే 1 లేదా 1.5 కప్పు. వాటిలో కూడా కూర నేను ఇందా చెప్పిన పద్ధతి ఉంది కదా, మధ్యాహ్నం ఎట్లా తినాలో అదే పద్ధతిలో చూసుకొని మీరు కూర మీ ఇష్టం వచ్చిన క్వాంటిటీ అన్లిమిటెడ్ తీసుకోవచ్చు. అయితే ఈ కూర కూడా తినమన్నాను కదని బంగాళదుంప కూర చేసుకుని మాత్రం ఇష్టం వచ్చినట్టు తింటే మాత్రం దెబ్బతింటారు. జాగ్రత్త. గుర్తుపెట్టుకోండి, బంగాళదుంప కూరల లెక్కలో రాదు. అది ఫుల్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, షుగర్ స్థాయిలు విపరీతంగా పెరిగిపోతాయి. సగ్గుబియ్యం ఒకటి బాగా పెరుగుతుంది షుగర్. తర్వాత చాలా మంది అడిగే కామన్ పాయింట్ ఏంటంటే, మేము క్యారెట్, బీట్రూట్ తినద్దని చెప్పారు మా వాళ్ళు చాలా మంది బయట అంటారు. దీన్ని నేను చెప్పేది ఏంటంటే, షుగర్ నియంత్రణలో ఉన్నప్పుడు క్యారెట్, బీట్రూట్ లాంటివి తీసుకోవడం వల్ల ఎసెన్షియల్ మినరల్స్, ఎస్పెషల్లీ ఐరన్ బాగా అందుతుంది కాబట్టి బ్లడ్ పెరగడంలో అంటే హిమోగ్లోబిన్ బిల్డప్ అవడంలో హెల్ప్ అవుతుంది. కాబట్టి నేనైతే నా పేషెంట్స్కి ఎవరైతే బాగా మంచి కంట్రోల్లో ఉంటారో వాళ్ళ క్యారెట్ లేదా బీట్రూట్ జ్యూస్ తీసుకోమనే చెప్తాను. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నూనె ఎటువంటి నూనె వాడాలని అడుగుతుంటారు చాలామంది. దీనికి డబల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ, లేదంటే ఆలివ్ ఆయిల్ కానీ, లేదంటే నువ్వుల నూనె కానీ, ఇవి కూడా మీకు గనక అందుబాటులో ఉండి మీ ఏరియాలో కోల్డ్ ప్రెస్డ్ అంటే గానుగలో పట్టించిన ఈ టైప్ నూనె ఏమైనా దొరికే అవకాశం ఉంటే, రేట్ ఎక్కువైనా అది బెస్ట్ ఆయిల్. ఈ డిబేట్లో ఏంటంటే మెయిన్గా కెమికల్ రిఫైన్మెంట్ అనేది డేంజరస్గా ఉంటుంది ఇవాళ రోజున. అందుకని మేము వీలైనంత వరకు కోల్డ్ ప్రెస్డ్ రికమెండ్ చేస్తున్నాం. సో ఇటువంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా షుగర్ పేషెంట్స్ వాళ్ళ బ్లడ్ షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉంచుకుంటూ చక్కగా వాళ్ళ లాంగివిటీని కాపాడుకోవచ్చు. అయితే ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, టాబ్లెట్స్కి ట్రీట్మెంట్కి సబ్స్టిట్యూట్ కాదు.
నెక్స్ట్ వీడియోలో మీకు కొంతమంది చేసిన షుగర్ వ్యాధి సంబంధించిన ట్రీట్మెంట్లో ఉన్న మేజర్ చేస్తున్న తప్పులు ఏంటనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తాను. కేవలం డైట్ వరకు ఇప్పుడు చెప్తున్నాను. ఇది జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేసుకోండి. మీరు కామెంట్ల రూపంలో మీ డౌట్లు ఏమైనా ఉంటే చెప్తే వాటికి నేను నెక్స్ట్ వీడియోలో రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.